తీసుకెళ్లి తను తినటం కాకుండా తన భర్తకు కూడా తినిపించేసింది. అయితే ఇక్కడ మనం కూడా ఏదైనా మేలు జరుగుతుంది, ఇదిగో అక్కడ చాలా గొప్ప మేలు జరుగుతుంది, దాని ద్వారా నువ్వు మేలు పొందగలుగుతావు, దాని ద్వారా నీకు ఆశీర్వాదం వస్తుంది అంటే అది మంచిదా అది చెడ్డదా అన్నది యోచించకుండా మనం ఏం చేస్తామంటే వెళ్ళి దాన్ని తెచ్చుకోవాలనే ఆశ మనకు ఉంటుందా లేదా? ఉంటుంది. అయితే ప్రతి క్రైస్తవుడు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ మనం ఏం చేయాలంటే ఇది నేను చేస్తుంది కరెక్టా, నేను చేసే పని మంచిదా చెడా, నేను నడుస్తున్న నడవడిక మంచిదా, నా ఆలోచన మంచిదా, నా ప్రవర్తన మంచిదా అని చెప్పి మనం పరీక్షించుకొని దాన్ని అనుసరించే వారిగా ఉండాలే గాని ఇదిగో హవ్వ చేసినట్టు ఎలాంటి ఆలోచన లేకుండా అజ్ఞానిగా ఆ పండు తింటే నేను దేవదూతగా మారిపోతానని ఆలోచనతో తినేసింది, ఆమె శాపాన్ని కొని తెచ్చుకుంది. మనం కూడా ఆలోచన లేకుండా దేవుని మీద విశ్వాసం లేకుండా దేవుణ్ణి అడగకుండా ఏదైనా పనిని స్టార్ట్ చేశామంటే దానిలో కూడా మనకు విజయం ఉండదు. హల్లెలూయా.